నమస్తే. సనాతన ధర్మం పునరుజ్జీవిస్తోందా? ఒక సన్యాసి దేశంలోనే అతిపెద్ద రాష్ట్రాన్ని ఏలుతున్నాడు. కాషాయం ధరించని మరో సన్యాసి ఈ దేశాన్నే ఏలుతున్నాడు. దేశమంతా హిందువుల్లో చైతన్యం కనిపిస్తోంది. స్తంభాల్లో ఆలయాలు బయటకొస్తున్నాయి. సనాతన ధర్మ ఆనవాళ్లను వెలికితీస్తున్నారు. నెల రోజులుగా అక్కడ తవ్వకాలు, అన్వేషణ కొనసాగుతోంది. ఇవన్నీ దేనికి సంకేతం? వేదాలు రచించిన నదీ తీరం నాడు మాయమై నేడు ప్రత్యక్షమవుతోంది. సరస్వతీ నది లుప్తంతో ఎడారి అయిన ఆ ప్రాంతంలో మళ్ళీ పూలు వికసించనున్నాయి. ఈ వేదభూమిలో మళ్ళీ సనాతన ధర్మం వికసిస్తోందా? రాజస్థాన్లోని జైసల్మేర్లో సరస్వతీ నది బయటకు వచ్చింది. ఒక ఊట అంతర్వాహినిగా ఉందని నమ్ముతున్న సరస్వతి ఊట భూమి పైభాగానికి వచ్చింది. భూగర్భం నుంచి భూ ఉపరితలంపైకి వచ్చిందని 2 రోజులుగా ప్రచారం జరుగుతుంది. అయితే అది సరస్వతి నది కాదని కొందరు అంటున్నారు. అయితే ఆ రైతు ఏదైతే ఆ ప్రాంతంలో ఆ భూమికి సంబంధించిన రైతు ఇది సరస్వతి నదే అని క్లెయిమ్ చేస్తున్నాడు. దానికి సంబంధించిన చారిత్రక ఆధారాలు కూడా అతను చూపక్కర్లేదు, మనందరికీ తెలుసు. సరస్వతి నది గురించి ఒకప్పుడు ఉండేది, తర్వాత లుప్తమైపోయింది, తర్వాత ఇప్పుడు అంతర్వాహినిగా ప్రవహిస్తుంది అనేది ఒక నమ్మకమే కాదు, వాస్తవం కూడా. సైన్స్ కూడా అదే చెప్పింది. అదే పాయింట్‌లో అంటే సరస్వతి ఈ మార్గాల గుండా ప్రవహించిందన్న దాంట్లో ఇప్పుడు ఏదైతే ఆ ఊట బయటపడిందో జైసల్మేర్ ప్రాంతంలో, రాజస్థాన్ ఎడారి ప్రాంతంలో ఆ ప్రాంతాల గుండా సరస్వతి నది ప్రవహించింది వేల ఏళ్ల నాడనేది నాసా సైతం తీసిన ఉపగ్రహ ఛాయాచిత్రాలు మనకు ఆధారాలుగా ఉన్నాయి. అది ఖచ్చితంగా సరస్వతి నది ప్రవహించిన మార్గమే. సరే, దాని మీద పరిశోధనలు జరుగుతాయి. సరస్వతి అక్కడ ప్రవహించింది నిజము. కాలువల ఆనవాళ్లు కొన్ని వేల ఏళ్ల నాటు ఆ దిశలో పయనించిన వేల ఏళ్ల క్రితము, వేల ఏళ్లుగా సరస్వతి పయనించిన ఆ మార్గానికి సంబంధించిన ఒక కాలువలక్కడ ఉన్నాయి. ఆ మార్గం బయటపడింది. ఆ మ్యాప్ క్లియర్‌గా ఉంది. ఒక టెక్టానిక్ ప్లేసెస్ కదలికల వల్ల, ఒక ప్రకృతిలో జరిగే సహజమైన మార్పుల వల్ల కొన్ని వేల ఏళ్ల క్రితం లుప్తమైన సరస్వతి నది అక్కడ ప్రవహించిందనేది పరిశోధనలో స్పష్టంగా తేలింది. ఇప్పుడు అదే ప్రాంతంలో ఊట బయటకొచ్చింది. అది నిజంగానే సరస్వతి నది ఊటేనా? అంతర్వాహినిగా ప్రవహిస్తున్న సరస్వతి ఒక్కసారిగా పైకి ఎగిసిందా? అన్న దాని మీద పరిశోధనలు జరుగుతాయి. ఈ అఖండ భారతంలో, ఈ సనాతన సంస్కృతిలో సరస్వతీ నది వేల ఏళ్లుగా అక్కడ ప్రవహించిందనేది వాస్తవం. అది వేల ఏళ్ల క్రితం అది ప్రవహించిన మార్గమే ఇది. అది కూడా స్పష్టం. అక్కడే ఊట బయటకొచ్చింది. అంటే పూర్వం తాను పరవళ్ళు తొక్కిన మార్గంలోనే, లుప్తమైన ఆ ప్రాంతంలోనే తిరిగి జీవం పోసుకుంటోంది సరస్వతీ నది. ప్రపంచమంతటా కూడా కేవలం సరస్వతే కాదు, ప్రపంచమంతటా కూడా కొన్ని వేల ఏళ్ల ప్రాకృతిక పరిణామాల్లో నదులు దిశను మార్చుకుంటాయి. ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ తుంగభద్రా నది చూస్తే ఒకప్పుడు నేరుగా సముద్రంలో కలిసేది తుంగభద్రా నది. గుంటూరు దగ్గర తుంగభద్ర మార్గం ద్వారం, తుంగభద్ర ద్వారం అని ఒక విలేజ్ దగ్గర విలేజ్‌కే ఒక పేరు ఉంటుంది, తుంగభద్ర ద్వారం అని. అంటే గుంటూరు గుండా తుంగభద్ర నది అప్పట్లో సముద్రంలో కలిసేది. కొన్ని వందల ఏళ్ల ఈ మార్పుల్లో, పరిణామంలో తుంగభద్ర ఇప్పుడు నేరుగా సముద్రంలో కలవదు, కృష్ణలో కలుస్తుంది. కృష్ణలో కలిసి కృష్ణా నది సముద్రంలో కలుస్తుంది. అలంపురం దగ్గర మాత్రమే ఇప్పుడు మనకు తుంగభద్ర కనిపిస్తుంది. సముద్రం వరకు వెళ్ళే మార్గం మనకి మనం ఇప్పుడు చూడలేము తుంగభద్రని. ఇంకోటి అలకనంద నది. హరిద్వార్ వరకే మనకు, హిమాలయాల నుంచి హరిద్వార్ వరకే మనకు అలకనంద కలుస్తుంది. అంతకుముందు అలకనంద విడిగా ప్రవహించి సముద్రంలో కలిసేది. ఇవన్నీ కూడా ప్రకృతి సహజంగా వచ్చే మార్పులు ఇవన్నీ. అలా సరస్వతి నది కూడా అంటే ఉపరితలంలో లుప్తమైపోయింది. కొన్ని వేల ఏళ్లుగా సజీవ నదిగా ప్రవహించిన ఆ నది లుప్తమైపోయింది. అంతర్వాహినిగా ఇంకా ప్రవహిస్తోంది అనే ఒక నమ్మకం మనకిప్పుడు ఎల్లుండి నుంచి 3వ తేదీ నుంచి ఈ నెల నుంచే కుంభమేళా జరగబోతుంది ప్రయాగరాజ్‌లో. ప్రయాగరాజ్‌ను త్రివేణి సంగమం అంటారు. అంటే 3 నదుల సంగమ స్థానం అది. గంగా, యమున, సరస్వతి. గంగా, యమునను మనం చూడొచ్చు. సరస్వతి అక్కడ అంతర్వాహినిగా ప్రవహిస్తోందనే ఒక నమ్మకం. ఇంకా పలు చోట్ల సరస్వతి అంతర్వాహినిగా ఉందనేది ఒక నమ్మకం. అయితే ఇప్పుడు ఇన్ని వేల ఏళ్లకు మళ్ళీ సరస్వతి పునరుజ్జీవనం మనకిస్తున్న సంకేతం ఏంటి? సందేశం ఏంటో మీకు అర్థమవుతోందా? వేదకాలం నాటి ఆ నది వేల ఏళ్ల పరిణామ క్రమంలో లుప్తమై ఇప్పుడు మళ్ళీ తిరిగి జీవం పోసుకుంటోంది. అంటే అలాగే వేల ఏళ్ల పరిణామ క్రమంలో ఎన్నో మార్పులకు లోనైన మన సనాతన ధర్మం మళ్ళీ పునరుజ్జీవనం చెందే ఛాయలు బయటపడుతున్నాయి, కనిపిస్తున్నాయి.
భారతీయుల్లో సనాతన ధర్మం ఎప్పుడూ ఉంది. అయితే సరస్వతీ నదిలాగే అంతర్వాహినిగా ఉంది. ఇప్పుడు సరస్వతీ నది మళ్ళీ జీవనదిగా ఒక ప్రవాహంలా మారే సమయం ఎంతో దూరంలో లేదు. అలాగే సనాతన ధర్మం కూడా. ఇక ఇంత చరిత్ర ఉంటే ఒక అతి ప్రాచీన వేద సంస్కృతి, వేద భూమి అంటారు. ఇంత సనాతన ధర్మం విలసిల్లిన నేల ఇది. వేల ఏళ్ల చరిత్ర ఉంది. అయితే వలస పాలకులు చేసిన ప్రచారం దుర్మార్గపు ప్రచారం. అసలు సరస్వతి నది లేదని కొట్టిపడేశారు అసలైతే. ఆర్య ద్రవిడ అంటూ ఒక కొత్త సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. భారతీయులను విడదీసే కుట్ర చేశారు విదేశీ పాలకులు. ఆర్యులు ఎక్కడోళ్ళో నిన్న మొన్నొచ్చారు ఇక్కడికి. వాళ్ళు రాసిన రాతలవి. ఎవరైనా సరే పోనీ ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళు చెప్పలేదు. ఎక్కడి నుంచో వచ్చారు, మధ్యలో వచ్చారు వీళ్ళు ఇక్కడి వాళ్ళని కూడా చెప్పలేకపోయారు. వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు. అయితే ఆర్యులు ఇక్కడి వాళ్ళే అనడానికి ఆధారాలున్నాయి. వేదాలు మనకు కనిపిస్తున్నాయి. వేదాలు మౌఖికాలు. తర్వాత మనకిప్పుడు మనం లిఖించుకున్నాం. వేదాలే లేవని వేదాలు నిన్న మొన్నటివని కూడా ప్రచారం చేశారు. తర్వాత లేదు వేల ఏళ్ళన్నటువంటి దాంట్లో ఉన్న రుక్కులను, ఆ రాతలను, ఆ సంస్కృతిని బట్టి లేదు కనీసము 4000 ఏళ్ల ముందటివే. 4000 ఏళ్ల ముందటివే ఈ మధ్యలో ఇవి కాదు అని ఒప్పుకున్నారు. కానీ ఆర్యులు మాత్రం 1500 ఏళ్ళు నిన్న మొన్న వచ్చిన వాళ్ళే 1500 ఏళ్ళయింది వాళ్ళొచ్చి. లేదంటే 2000 ఏళ్ళయింది వాళ్ళొచ్చి అని చెప్తున్నారు. మళ్ళీ ఆ వేదాలను రాసింది వీళ్ళే ఆర్యులే. ఆర్యుల మీద వేసిన ముద్ర మను వారసులు వీళ్ళు. మను ధర్మ రక్షకులు వీళ్ళు. ఎవరు? ఈ 4 వర్ణాల వాళ్ళు. మధ్యలో వచ్చారు. ఇక్కడ ఆదివాసుల మీద దండయాత్ర చేశారు వాళ్ళు. ఈ భారతదేశాన్ని ఆక్రమించుకున్నారు ఆర్యులు అని వీళ్ళు చేస్తున్న ప్రచారం. అదే సమయంలో దాన్ని మళ్ళీ ఒప్పుకుంటారు. వేదవాంగ్మయాన్ని రాసింది వాళ్ళే అంటారు. వేదవాంగ్మయం మరి కొన్ని వేల ఏళ్ల నాటిది. ఇక సరస్వతీ నది సనాతన ధర్మానికి అంటే వేద కాలానికి అంతటి అవినాభావ సంబంధం అయితే ఉంది. ఎందుకంటే వేదాల్లో సరస్వతీ నది ప్రస్తావన ఉంటుంది. ఋగ్వేదంలో 50 చోట్ల సరస్వతీ నది ప్రస్తావన ఉంటుంది. మహాభారతంలో సరస్వతీ నది ప్రస్తావన ఉంటుంది. వేదాల్లో అయితే విశ్వామిత్రుడు రుక్కు ఉంటుంది. రథం వెళ్తున్నప్పుడు రథ చక్రాలు ఉధృతంగా ప్రవహిస్తున్న సరస్వతీ నది ప్రవాహంలో మునిగిపోయినాయి. రథం మునిగిపోయింది పూర్తిగా. రథ చక్రాలు మునిగిపోయినాయి అని ఒక రుక్కు ఉంటుంది ఋగ్వేదంలో. 50 చోట్ల కనీసం 50 చోట్ల ప్రస్తావన ఉంటుంది సరస్వతీ నది ప్రస్తావన. మహాభారతంలో ఉంటుంది. మహాభారత యుద్ధానికి బలరాముడు దూరంగా ఉంటాడు. ఎందుకంటే బలరాముడికి ప్రియమైన శిష్యుడు. మల్ల యుద్ధం నేర్పించింది దుర్యోధనుడికి బలరాముడే. దుర్యోధనుడు అంటే చాలా ఇష్టము. సుభద్రను దుర్యోధనుడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. కానీ కృష్ణుడు అర్జునుడికిచ్చి పెళ్లి చేస్తాడు. ఇటు ఇద్దరికి కావాల్సిన వాళ్ళే. సొంత బావ, అటు ఇష్టమైన ప్రియ శిష్యుడు దుర్యోధనుడు ఇద్దరు కలిసి కొట్టుకుంటున్నారు దాయాదులు. ఇద్దరూ కావాల్సిన వాళ్ళే. నేను ఈ యుద్ధం దాయాదుల పోరును నేను చూడలేనంటూ బలరాముడు నేను తీర్థయాత్రలకు పోతాడు. కురుక్షేత్ర యుద్ధంలో బలరాముడు పాల్గొనడు. ఆ సందర్భంలో ఆయన సరస్వతి నదీ తీరాన ఉన్న క్షేత్రాలను కూడా సందర్శించాడని మహాభారతంలో ఉంటుంది. ఆయన చెప్పుకుంటాడు. ఆ సందర్భం కూడా ఎప్పటిదంటే ఇక్కడ సరస్వతి నది ఉండేది. ఇప్పుడు లేదు, లుప్తమైపోయింది. ఒకప్పుడు సరస్వతి నది ప్రవహించిన జీవనది, ఆ సరస్వతి నది జీవనదిగా ఇక్కడ ప్రవహించిన ప్రాంతం ఇదే అనేది మహాభారతంలో ఉంటుంది. మహాభారతాన్ని 4000 ఏళ్ల నాటిదని ఒప్పుకుంటారు. ఒప్పుకోవాల్సి వచ్చింది వాళ్ళకి. అన్ని ఆధారాలు చూసి ఏదైతే ఇప్పుడు ఈ అసలు భారతదేశానికి అంత సనాతన చరిత్రే లేదు అని చెప్పుకున్న వాళ్ళు ఒప్పుకోవాల్సి వచ్చింది. మరి ఆ మహాభారత కాలం నాటికే అంటే 4000 ఏళ్ల నాటికే అందులో అప్పటికే సరస్వతి నది లుప్తమైపోయింది, కనిపించకుండా పోయింది, అంతర్వాహినిగా ఉంది అని ప్రస్తావన వచ్చిందంటే సరస్వతి నది ఇంకా ఎన్ని వేల ఏళ్ల క్రితం నాటిది. ఆ వేదాలను రాసిన ఇప్పుడు ఋగ్వేదం వేల ఏళ్ల అంతగా మహాభారతం ముందు నాటి వేదాలను రాసిన ఆర్యులు ఎప్పటి వాళ్ళు? మరి వీళ్ళు 1500, 2000 ఏళ్ల సంవత్సరం క్రితం వచ్చిన వాళ్ళే. వీళ్ళు నిన్న మొన్న వచ్చిన వాళ్ళు, దండెత్తిన వాళ్ళు. ఈ నేల వీళ్ళది కాదు అని చెప్తారు. దాని వెనకాల కూడా కుట్ర ఉంది. వీళ్ళు నిన్న ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళంటే ఎవరైనా రావచ్చు. వీళ్ళు ఇక్కడి వాళ్ళు కాదని స్థానికుల్లో మిగతా వాళ్ళలో అంటే 4 వర్ణాల వాళ్ళు ఆర్యులు, వాళ్ళు భారతదేశానికి చెందిన వాళ్ళు కాదు, బయట నుంచి వచ్చిన వాళ్ళు అని చెప్పడం ద్వారా వాళ్ళని విడదీసే కుట్రతో పాటు ఎవరైనా రావచ్చు. తిట్టక్కర్లేదు. బ్రిటిషర్‌లో, ఫ్రెంచ్ వాళ్ళో, పోర్చుగీస్ వాళ్ళో, మొగలులో ఎవరో వచ్చినని వాళ్ళని తిట్టక్కర్లేదు. అందులో అంత కుట్ర దాని వెనకాలుంది. నిజంగానే ఆర్యులు ఎక్కడి నుంచో వస్తే ఎక్కడి నుంచో వచ్చిండ్రో చెప్పాలి గదా! పోనీ వాళ్ళు చెప్పుకోవాలి గదా! 24 ఏళ్ళు అవుతుంది నేను హైదరాబాద్‌లో సెటిల్ అయిపోయి. నా పుట్టినూరు కరీంనగర్ జిల్లా హుజురాబాదు. సందర్భం వచ్చిన ప్రతిసారి నేను చెప్పుకుంటా. నాది హుజురాబాద్ అని నేను తెలిసిన అందరికీ తెలుసు.
కరీంనగర్ జిల్లా అని. ఆర్యులు ఎందుకు చెప్పుకోలేదు? చెప్పుకోకపోగా ఇక్కడ సనాతన ధర్మం గురించి, భారతదేశం గురించే వాళ్ళెందుకు రాశారు? ఎందుకు చెప్పుకున్నారు వాళ్ళు? నిన్న మొన్నొచ్చిన మొగోళ్ళు మనం చెప్పుకుంటాం గదా! మొగోళ్ళ చరిత్రంతా రాసుకున్నాం గదా! మనకు రాసి మీరు అంతా విప్పి చూపిచ్చారు గదా! చరిత్ర మాకు. ఇంకా మెకాలే వారసులుగా ఇంకా అది కంటిన్యూ అవుతుంది గదా! మెకాలే వారసులు మీరు కంటిన్యూ చేశారు గదా! దానిలో మొన్నటి వరకు ఇంకా చదువుకుంటున్నాం గదా! మొఘలులు ఆఫ్ఘనిస్తాన్‌లోని కాబూలు వంశస్థాపకులు, కాబూల్ రాజ్య స్థాపకులు. మరి ఆర్యులదెక్కడుంది? 1500 ఏళ్ల క్రితం అన్నట్టు మీరు చెప్పాలి గదా! ఎందుకు చెప్పట్లేదు? సో, ఇదంతా ఒక కుట్రనమాట. ఇక ఒక్కసారి మళ్ళీ మనం సరస్వతీ నది. హిమాలయాల్లో పుట్టి, హర్యానా, రాజస్థాన్, గుజరాత్ గుండా ప్రవహించి అరేబియా మహాసముద్రంలో కలిసేది. సింధు నాగరికత విలసిల్లిన రాజస్థాన్‌లోని కాళీబంగన్, హర్యానాలోని బనవాలి, రాజస్థాన్‌లోని ధోలావీరా అలాగే లోథాల్ లాంటి ప్రాంతాలన్నీ గూడా ఈ నదీ పరివాహక ప్రాంతాలేనని పరిశోధకులు తేల్చారు. ఆధునిక పరిశోధకులు. క్రీస్తు పూర్వం, క్రీస్తు పూర్వం 4000 ఏళ్ల క్రితం అది కనుమరుగైపోయింది. అంటే ఋగ్వేదం అంటే ఆ 4000 ఏళ్లకు ముందే ఉందని అర్థం గదా! అసలు లేని దాన్ని వాళ్ళు ఎట్లా వర్ణించగలుగుతారు? నిజంగా సరస్వతి నదే లేదని ఇంకా వాదించే మూర్ఖులు గూడా ఉన్నారు. లేని దాన్ని వాళ్ళు ఎట్లా వర్ణిస్తారు? చూసారు కాబట్టే గదా! ఇందాక చెప్పినట్టు అలకనంద మళ్ళీ కనిపించదు. తుంగభద్ర నది ఒకప్పుడు నేరుగా సముద్రంలో కలిసేది. ఇప్పుడు కృష్ణలో కలుస్తుంది. దిశ మార్చుకుంది పూర్తిగా. గుంటూరు దగ్గర తుంగభద్ర ద్వారం అనే పేరు ఉంటుంది. అసలు ఇప్పుడున్న కృష్ణా పరివాహకం గూడా ఇది గాదు. మనం చరిత్రలో అప్పటి గ్రంథాలు గనక జూస్తే మనం చారిత్రక గ్రంథాలు జూస్తే కృష్ణానది పరివాహకం గూడా ఇప్పుడు కాదిది. కృష్ణానది గూడా తన దిశను మార్చుకుంది రాను రాను. పురాణాలు చదివితే తెలుస్తది ఇవన్నీ. ఎవడో రాసింది నమ్ముతాం మనం. వాడు రాసిందే కరెక్ట్ అనుకుంటాం. ఎందుకంటే వాడు మనల్ని పాలించాడు గాబట్టి మనం వాడిని బానిసలుగానే ఉండిపోయినాం. అదే ఆర్కియలాజికల్ డిపార్ట్‌మెంట్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. తుంగభద్ర గురించి గాని, కృష్ణ గురించి గాని, సరస్వతి నది గురించి గూడా మ్యాపింగ్ ఉంది. నాసా వాడెవడో తీసిన తర్వాత గాని కొందరు నమ్మలేకపోయారు. అంతకుముందు నమ్మలేదు. ఇంత ఆధారాలు మనం చెప్తున్నా నమ్మలేదు గానీ, వాడెవడో మనకు ఉపగ్రహ ఏమంటారు ఛాయాచిత్రాలుంటే మాత్రం మనకు కొంచెం మారిన వాళ్ళున్నారు. మరి ఓహో! నిజమే అని నమ్మిన వాళ్ళున్నారు. అదే ఇప్పుడు అంతర్వాహినిగా గూడా కొనసాగుతుంది. ఇప్పుడిప్పుడు మళ్ళీ బయటకు. వీళ్ళు మాత్రమే గాదు. హ్యూయాన్ సాంగ్, చైనా యాత్రికుడు హ్యూయాన్ సాంగ్ వెళ్లి చెప్పుకున్నాడు. చైనా గ్రంథాల్లో రాసాడు. ఏమని? ఒకప్పుడు సరస్వతి నది ఉండేదంట భారతదేశంలో కొన్ని వేల ఏళ్ల క్రితం లుప్తమైందంట. ఇప్పుడు అంతర్వాహినిగా ప్రవహిస్తోందట. మహాభారత కాలం నాటికే అంటే 4000 ఏళ్ల క్రితం నాటికే అది కనిపించకుండా పోయిందట. ఇరాన్ చరిత్రకారులు రాసుకున్నారు. ఇరాన్ ఒకటే కాదు, ఏషియా మొత్తం, ఏషియా ఒకటే గాదు, దాదాపు అన్ని మెసొపొటేమియా, గ్రీకు ఆ నాగరికతల కన్నా ముందటి నాగరికత మన సింధు నాగరికత, ఇండస్ సివిలైజేషన్ ఒక ప్రపంచానికి విశ్వగురువుగా భారత్ ఉండేది. ఖగోళ, గణిత, వేదాన్ని అధ్యయించే వేదం ఖగోళ, గణిత, వేదము, యోగా నేర్చుకొనొచ్చి వెళ్లారు. ఇక్కడి నుంచి ఆయుర్వేదం వాళ్ళ గ్రంథాల్లో కొందరు రాసుకున్నారు. ఇరాన్‌లో అంటే అప్పటినుంచి గూడా ప్రపంచ దేశాలు ముఖ్యంగా ఏషియాలో, ఆసియా దేశాలతో భారతదేశానికి రకరకాల వినిమయం జరుగుతుండేది. ఇక్కడికొచ్చి విద్య నేర్చుకొని, విజ్ఞానాన్ని, శాస్త్రాన్ని నేర్చుకొని వెళ్ళే క్రమంలో సరస్వతీ నది ప్రస్తావన గూడా వాళ్ళు రాసుకున్నారు. ఇరాన్‌కు సంబంధించిన ఒక ప్రాచీన గ్రంథాల్లో సరస్వతీ నది ప్రస్తావన ఉంటుంది. ఇంతటి వేల ఏళ్ల చరిత్ర మనదైతే అదంతా అబద్ధమని వీళ్ళు ప్రచారం చేశారు. ఆర్యులు, ద్రవిడులంటూ భారతీయులను విడదీసే కుట్ర. మళ్ళొక్కసారి చెప్తున్నా. ఆ పుస్తకాలు రాశారు. వాళ్ళు రాసిందే అసలైన చరిత్ర అని నమ్మబలికారు. అసల రొమిల్లా థాపర్, మాక్స్ ముల్లర్ అవునవును. ఆర్యులు ఇక్కడికి వలసొచ్చారు. దండయాత్ర కాదు గానీ వలసొచ్చారు. ఈమె చెప్పిన మాట. ఆధారాలంటే ఏమీ లేవు. తప్పలేదు ఆర్యులే వేదాలు రాసారని చెప్పుకోవడానికి. తర్వాత వేదాలు ఇన్నేళ్ల క్రితమే 4000 ఏళ్ల క్రితమే అని బయటపడింది. అయినా ఇప్పటికి ఒప్పుకోరు. 1500 ఏళ్లయింది ఆర్యులొచ్చి అని చెప్తారు. దాంట్లోనే సరస్వతి ప్రస్తావన ఉంది. మొత్తం ప్రపంచ హిస్టారియన్స్ అందరూ ఒప్పుకున్నారు. సరస్వతి నది ఉందని. ఆర్య ద్రవిడ సిద్ధాంతాన్ని కూడా వ్యతిరేకించారు అందరూ. నిన్న మొన్న వచ్చిన వాళ్ళే అని ఇక్కడ వాళ్ళు చెప్పబోయారు. ఎందుకు చెప్తున్నారంటే ఇందాక చెప్పిన గదా! ఆ 4 వర్ణాల వాళ్ళు ఇక్కడి వాళ్ళు కాదు. ఈ దేశస్థులు కాదు అని చెప్పడానికి. చెప్పారు వాళ్ళ ఉద్దేశ్యం అదే కదా! అట్లనే మేము గూడా వచ్చినాం. ఈ 4 వర్ణాల వాళ్ళు ఒకప్పుడు వచ్చినట్టు మేమిప్పుడొచ్చినాం. అంటే
ఆర్యులని ఈ దేశం వాళ్ళు కాదనే ఫీలింగ్ తీసుకురావాలి. గొడవ పెట్టాలి. అలాగే బయటోళ్ళు ఎవరొస్తే ఏముంది? ఆర్యులు గూడా ఇక్కడ వాళ్ళు గాదు గదా! పోర్చుగీసోడొస్తే ఏంది? వస్తే ఏముంది? గుళ్ళను గూలగొడితే తప్పేముంది? ఇప్పుడు అదే భావజాలం గదా! అదే చూస్తున్నాం గదా మనం. అయితే ఏముంది? గజనీలొస్తుంది, మొగోళ్ళొస్తుంది, గోరీలొస్తుంది, పోర్చుగీసోడొస్తుంది, డచ్చోడొస్తుంది, తెల్లోడొస్తుంది, ఇంకెవడొస్తుంది? ఎవరొచ్చినా ఇబ్బంది లేదు. అది దాని వెనుక ఉన్న కుట్ర. ఆ వక్రీకరణ వెనుక ఉన్న కుట్ర. ఆర్యులు చాలా వేల ఏళ్ల క్రితం వారు గాదు. నిన్న మొన్నటోళ్ళని జెప్తారు గదా! మరి వాళ్ళు అప్పటి వారే గదా! వేదాలు ఎప్పటియో అయినప్పుడు వాళ్ళప్పు గూడా అప్పటి వాళ్ళే అవ్వాలి గదా! 1500 క్రితం వచ్చిన వాళ్ళు 4000 ఏళ్ల నాటి వేద వాంగ్మయాన్ని ఎట్లా రాస్తారు? వాళ్ళు వేదాన్ని ఎట్లా రాసారు? వాళ్ళు రుక్కులను ఆహ్, ఎట్లా ఇది జేశారు? నిన్న మొన్నటి వాళ్ళైతే వాళ్ళెట్లా రాయగలిగారు? చారిత్రక పరిశోధనలపై హిస్టరీ కాన్ఫరెన్స్ జరిగింది. దాంట్లో ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, గురుగ్రహం టిష్య నక్షత్రాన్ని దాటిందని ఋగ్వేదంలో ఉంది. అసలేంటి గురుగ్రహం, టిష్య గ్రహం ఏంటి అనేది గణిత, ఖగోళ, ఆస్ట్రాలజిస్టులు వీళ్ళందరూ గూడా ఒక పరిశోధిస్తే, ఆ ఘటన 10,000 ఏళ్ల క్రితం జరిగిందని తేలింది. మళ్ళీ ఎప్పుడు ఆ ఘటన, ఆ ఖగోళ అద్భుతం జరుగుతదో చెప్పలేం. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ జరిగితే అప్పుడు ఓహో! ఇన్ని వేల గ్యాప్‌లో మళ్ళీ ఆ ఖగోళ అంటే గురుగ్రహం టిష్య నక్షత్రాన్ని దాటుతదనేది మనకు తెలుస్తది. అంతకుముందు 20,000 ఏళ్ళు జరుగుండొచ్చు. అంటే 10,000 ఏళ్ల కన్నా ఎక్కువనే గదా! అంటే నిన్న మొన్నొచ్చిన వాళ్ళు 10,000 ఏళ్ల కిందటి విషయాన్ని 4,000 ఏళ్ల నాటి గ్రంథాల్లో ఎలా రాశారు? 4, 5 వేల ఏళ్ల క్రితం లుప్తమైన సరస్వతి గురించి అప్పటికి లేని వాళ్ళు ఎలా రాశారు? మహాభారతంలో నది లుప్తమైన తర్వాత మహాభారత ఘటన ఉంటది. ఫలానా చోట నుంచి వచ్చామని వాళ్ళెందుకు చెప్పుకోలేదు? ఇక్కడి విషయాల గురించి మాత్రమే వాళ్ళెందుకు రాశారు? వాళ్ళెక్కడి నుంచో వచ్చినయి రాయకుండా. అంటే ఇన్ని ఆధారాలుంటాయి. ఆర్య ద్రవిడ సిద్ధాంతం వట్టిదే అని ప్రపంచ పరిశోధకులు, చరిత్రకారులే కొట్టిపడేశారు. కానీ మన మీద రుద్దారు. నమ్మించారు మనల్ని. సరే ఎక్కడి నుంచో వచ్చారిక్కడ వేదాలు రాశారు. మరి ఈ వేద సంస్కృతి మిగతా చోట ఉండాలి గదా! వాళ్ళిక్కడికి మైగ్రేట్ అయ్యారు. సరే రొమిళ్ళ తాపరంటది వాళ్ళు వలస వచ్చారు అని. మరి ఎక్కడో ఒక చోట మన సంస్కృతి, వేద సంస్కృతి ఉండాలి గదా! ఉందా? ఎక్కడుందో చెప్పండి మరి? అంటే ఇదంతా ఈ వెధవలు పుట్టించిందనమాట. తెల్లోడు పాలకుడిగా ఉన్నప్పుడు వాడు రాసిచ్చిన రాతలు. వాడు పాలిస్తున్నాడు గనక, వాడికి బానిసలం గనక ఏది జెప్తే దానికి తలూపాలి. హుజూర్ అనాలి. ఇంకా ఎంతకాలం బతుకుతాం ఇప్పటికి గూడా. ఎళ్ళిపోయాడు గదా! వాడు తెల్లోడు. మనవి భారతీయులవి కేవలం నమ్మకాలు మాత్రమే కాదు. అన్ని నిజాలు. సైన్స్, ఆధునిక సైన్స్ గూడా మన నమ్మకాలను రుజువు జేస్తోంది. నదులు దిశను మార్చుకోవడానికో, రకరకాల మార్పులకు లోనవ్వడానికో వేల ఏళ్ళు గూడా పడుతుంది. ఒక తరమే అన్నీ చూడకపోవచ్చు గదా! ఇందాక చెప్పిన తుంగభద్ర ఉదాహరణ, కృష్ణ పరివాహకం మారడం ఉదాహరణ. సరస్వతి అయితే మనకు కనిపిస్తోంది మళ్ళీ. భూకంపాలొస్తాయి, రకరకాల అడ్జస్ట్‌మెంట్స్ పొల ఆహ్, భూగ భోగ భూగర్భంలో పలకల్లో. ప్రతిదానికి ఒక టైమ్ ఉంటుంది గదా! మనకే ఒక టైమ్ పీరియడ్ ఉంది. ఇంకోటి సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తోందని హర్యానా ప్రాజెక్ట్ దాన్ని వెలికి తీయడానికి కొన్ని వేల కోట్లతో ప్రాజెక్ట్ చేపడుతుందని గూడా మనం చూసినాం వార్తలు. పని గూడా మొదలైనాయని తెలిసింది. అంటే అది అంతర్వాహినిగా ప్రవహిస్తోందని రూఢి అవుతేనే గదా! శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఆ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే గదా! ప్రభుత్వాలు, పాలకులు అన్ని వేల కోట్లు పెట్టేది దాని మీద ఇన్వెస్ట్ చేసేది ముందుకొచ్చేది. ఇరాన్‌లో గూడా ఇందాక చెప్పాం. అవస్థ అంటారు. మన రుక్కులను వాళ్ళు అవస్థ అంటారు. మన వేదవాంగ్మయం ఎట్లయితే ఉందో వాళ్ళలో కూడా రుక్కులుంటాయి. 160 పైన రుక్కులు ఇప్పుడు వాళ్ళకింకా అందుబాటులో ఉన్నాయి. దాంట్లో గూడా మన సరస్వతి నది ప్రస్తావన ఉంది. తర్వాత అక్కడ ఇస్లాము, ఇతర మతాలన్నీ వచ్చిన తర్వాత కొన్ని కనుమరుగైపోయినాయి. అయినా కొన్ని మిగిలినయి. అలాగే సిరియాలో వాళ్ళు రాసుకున్న గ్రంథాల్లో కూడా సరస్వతి నది ప్రస్తావన ఉంది. ఇక చాలా చోట్ల ఏషియాలో ఉన్న ఇప్పుడు అంటే తర్వాత ఇస్లామిక్ కంట్రీస్‌గా మారిన చాలా దేశాల్లో మసీదుకు తూర్పు వాకిలుంటుంది. సూర్య ఆరాధకులు వాళ్ళు ఒకప్పుడు. సిరియన్లు సూర్య ఆరాధకులే, పర్షియన్లు సూర్య ఆరాధకులే. అప్పుడు వేదకాలంలో సూర్యుడు, అగ్ని, వరుణుడు వీళ్ళని గదా ప్రధానంగా ఆరాధించింది. దేవతలుగా ఆరాధించింది. ఆ నమ్మకాలన్నీ ఇప్పుడు ఏషియాలో మనం ఎక్కడికెళ్ళినా కనిపిస్తాయి. అంతెందుకు రామతత్వం ఏషియా అంతా విస్తరించింది. ఇండోనేషియా, బాలి సహా మనం చూస్తాం.
క్రైస్తవం కంటే కూడా వేల ఏళ్లుగా ముందు ఉన్న కల్చర్, సంస్కృతి మనది. ఆ తర్వాత ఈ క్రైస్తవము, ఇస్లాము ఇవన్నీ వచ్చినాయి. ఇవి మనకు చరిత్రకు అందిన కాలమైతే అందని కాలం అది మనది. దానికి కూడా ఉన్నాయి. అందని కాలం కూడా ఏం కాదు. దానికి పుస్తకాలున్నాయి, పురాతత్వ ఆధారాలున్నాయి. అలా సరస్వతి ఉందని రూఢిగా చెప్పొచ్చు. శాస్త్రీయంగా ఆధునిక శాస్త్ర పరిశోధనల్లో కూడా శాటిలైట్ చిత్రాలు మనకు చెప్తున్నాయి. అంటే అది నమ్మకం మాత్రమే కాదు, ఆధార సహితం. భూభౌతిక శాస్త్రవేత్తలు, భూగర్భ శాస్త్రవేత్తలు, ఆస్ట్రాలజిస్టులు, జియోఫిజిక్స్ చెప్పేది కూడా అదే. మ్యాప్ ఉంది. కల్పితం కాదు అని. 4000 ఏళ్ల నాడు ఆర్యులు రాసిన వేదవాంగ్మయంలో సరస్వతి నది ప్రస్తావన ఉన్నది నిజం. ఆ వేదాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఆ నది ఇప్పుడు లుప్తమైన మళ్ళీ ఆనవాళ్ళు ఇంకా ఉంటున్నాయి, బయటకొస్తున్నాయి. అయితే దాన్ని కప్పుపుచ్చుతూ వీళ్ళు సృష్టించిన చరిత్రను ప్రచారం చేస్తూ వచ్చారు. ఇంకా అదే జరుగుతోంది. ఎలా కుదురుతుంది? 1500 సంవత్సరాల క్రితమే వచ్చారు ఆర్యులని చెప్తే ఎట్లా కుదురుతుంది? పంచభూతాల్లో జలం నిరంతరం. ప్రాకృతిక కారణాల్లో కనిపించకుండా పోవచ్చు. మనమే కనిపించకుండా చేస్తున్నాం గదా! చెరువులున్నాయి. ఇప్పుడు మనం హైడ్రా ఇదంతా మాట్లాడుకున్నాం. వందలు, వేల ఏళ్ల చెరువులు కనుమరుగైపోయినాయి, కనిపించకుండా పోయినాయి. మనుషులుగా మనం చేసినాం వాటి, అవి కనబడకుండా చేసినాం. వాటిని పూర్తిగా మనం లుప్తం చేసినాం. కానీ ప్రకృతి పరంగా ఇంకా సహజ సిద్ధంగా జరిగే పరిణామాల్లో నదులు కూడా దిశను మార్చుకుంటే అంతర్ధానమైనయి. లుప్తమైపోయింది. అది అమెరికా నాసా వాడు కనుక్కుంటే గానీ మనకు నమ్మకం కలగలేదు. ఆ నది ఉనికిని వాడు గుర్తించిన తర్వాత గానీ ఓహో! అనుకున్నాం మనం. వాడు నిర్ధారించాడా సరే అనుకున్నాం. అలాగే ఇప్పుడు జైసల్మేర్‌లో భూగర్భంలో ఏదైతే నది లుప్తమైన కాలువలు ఇప్పుడు కనిపించినాయి. నాసా పరిశోధనల్లో కూడా, నాసా ఛాయాచిత్రాల్లో కూడా ఇప్పుడు ఏదైతే ఇప్పుడు యూట బయటకొచ్చిందన్న దాంట్లో ఆ కాలువలు, సరస్వతి నది కొన్ని వేల ఏళ్ళు ప్రవహించినట్టుగా ఉన్న ఆనవాళ్లుగా ఉన్న లుప్తమైన ఆ ప్రాంతం కాలువలు అక్కడ కనిపించినాయి. రిమోట్ సెన్సింగ్ చిత్రాలు సైతం ఆరావళికి పశ్చిమాన ఒక పెద్ద నది ప్రవహించిన ఆనవాళ్లను గుర్తించినాయి. హర్యానా, పంజాబ్, రాజస్థాన్ గుండా ప్రవహించింది ఆ నది. గుజరాత్‌లో అరేబియా సముద్రంలో కలిసింది అని స్పష్టమైన మ్యాపింగ్ ఉంది ఆధారాలతో. అంటే సరస్వతి నిజం. అంటే వేదకాలం నిజం. అంతే కదా! అంటే కనీసం 8, 10 వేల ఏళ్ల నాటిదని చెప్పొచ్చు. ఇంచుమించు అప్పటి వాళ్ళే, ఇక్కడి వాళ్ళే ఆర్యులు. దానికి రుజువు వేదంలో సూచించిన స్తుతించిన సరస్వతి మళ్ళీ కనిపించడమే. అంటే చరిత్రను తారుమారు చేయడం అన్ని సందర్భాల్లో సాధ్యం కాదు. అప్పటి వరకు ఆధారాలు లేకుండా చేయగలరేమో గానీ, ఎప్పటికప్పుడు రుజువులు ఉంటాయి, బయటపడతా ఉంటాయి. ఎందుకంటే అది సత్యం కనుక. కానీ అవే తప్పుడు మాటలు ఇంకా రాస్తూ, ఇంకా రాస్తూ ఇన్ని ఆధారాలతో ఇన్ని విషయాలు బయటపడుతున్నా పిల్లల మెదడును చెడగొట్టాల్సిన పని లేదు. దురదృష్టం అది జరుగుతోంది. మెకాలే వారసులు ఇంకా ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఇప్పటికైనా మన అసలు భారత చరిత్రను రాసుకోవాలి. తిరిగి పునరుద్ధరించడం, పునర్లిఖించడమే. సరస్వతి పునరుద్ధరణ అంటే భారతీయ అసలు చరిత్రను పునరుద్ధరించడమే. సరస్వతి అంటే జ్ఞానం. అంటే మన జ్ఞానం మళ్ళీ బయటపడుతుంది. మన జ్ఞానం మళ్ళీ పునరుజ్జీవం పొందుతోంది. అంటే మన సనాతన ధర్మం మళ్ళీ పునరుజ్జీవం పొందనుంది. ఇక 2 రోజులుగా సంభాలు గూడా ఎంత అంటే మనకు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నాయో చూడండి. కల్కి అవతారానికి శంభాల సిద్ధమవుతోందా అనిపిస్తోంది. అలాగే కల్కి అవతారం నాటికి సరస్వతి నది మళ్ళీ భూమి మీదకొస్తుందనే నమ్మకం గూడా ఒకటుంది. రాసుకున్నాం మనం గ్రంథాల్లో, అది ఆ ప్రస్తావన గూడా ఉంది. అంటే ఇవన్నీ గూడా మనకు కొన్ని మంచి శకునాలుగా తోస్తున్నాయి గదా! అటు వర్తమాన రాజకీయ పరిస్థితులు కూడా చూస్తున్నాం. అక్కడ యోగి, ఇక్కడ పవన్ కళ్యాణ్ ఒక సనాతన ధర్మాన్ని నెత్తినెత్తుకుంటున్నారు. దేశానికి మోదీ ఎటు ఉన్నాడు. జాతీయవాదం బలపడుతోంది క్రమంగా. వీటన్నింటి అస్తిత్వాన్ని, ఆస్తికత్వాన్ని నమ్మేవాళ్ళు ప్రపంచాన్ని శాసించగలుగుతున్నారు. రైట్ వింగ్, లెఫ్ట్ వింగ్‌లు అంటూ ప్రపంచం విడిపోతోంది. రైట్ వింగ్ బలపడుతోంది. రైట్ వింగర్స్ అంటే ఎవరో కాదు, సనాతనాన్ని నమ్మేవాళ్ళే, సాంస్కృతిక వైభవాన్ని కోరుకునే వాళ్ళే. అంటే ఈ సంభాల్ పునరుద్ధరణ, సంభాలను కల్కి ఆగమనం కోసం సిద్ధం చేసే చర్యలు, సరస్వతి పునరుజ్జీవనం, భారతీయ అసలు చరిత్రను పునరుద్ధరించడమే. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇక భారతీయ అసలు చరిత్రను పునర్లిఖించడం మొదలుపెట్టాలి. ఈ మ్యాక్స్ ముల్లర్లు, ఈ మెకాలేలు, ఈ థాపర్లు రాసిన రుద్దిన చెత్తను కాల్చిపడేద్దాం. మన బుర్రల్లోంచి వదిలించుకుందాం. జై సనాతన ధర్మ, జై మా భారతి. నా వీడియోలు గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.